అనేక సంవత్సరాల క్రితం ఓ ధర్మమును అనుసరించే రాజు సగరుడు ఉండేవాడు. అతడు తన రాజ్యంలో అశ్వమేధ యాగం చేశాడు. కానీ యాగం మధ్యలో ఆ గుర్రం కనిపించకుండా పోయింది. సగరుడు తన 60,000 మంది కుమారులను ఆ గుర్రాన్ని వెతికించేందుకు పంపించాడు. వారు గుర్రాన్ని కపిల మహర్షి ఆశ్రమంలో కనుగొన్నారు. మహర్షి ధ్యానంలో ఉన్నాడు. వారు కోపంతో మహర్షిని విమర్శించడంతో ఆయన తపస్సు భంగమైంది. కోపంతో మహర్షి తన తపోశక్తితో వారినంతా బూడిద చేయటం జరిగింది. చాలా తరాలు గడిచాక సగరుని వంశంలో భగీరథుడు అనే ధార్మిక రాజు జన్మించాడు. భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలు ముక్తి పొందాలని కోరుకున్నాడు. కానీ వారు బూడిదగా మారిన స్థలంలో గంగానదితో తలనీలాలు చేయడం తప్ప వారికి ముక్తి లభించదు అని తెలిసింది. అందుకే భగీరథుడు గంగను భూమికి తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశాడు. ముందుగా భగీరథుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి ప్రసన్నం చేశాడు. బ్రహ్మ గంగను భూమికి పంపడానికి సిద్ధమయ్యాడు. కానీ చెప్పాడు, గంగ ప్రవాహం చాలా బలంగా ఉంటుంది, భూమి దాన్ని తట్టుకోలేదు, కావున శివుడి సహాయం తీసుకో అని. అప్పుడు భగీరథుడు శివుడిని తపస్సు చేసి ప్రసన్నం చేశాడు. శివుడు ఒప్పుకొని గంగ ప్రవాహాన్ని తన జటాలో అందుకుని మెల్లగా భూమికి వదిలాడు. గంగానది భూమిపైకి వచ్చి భగీరథుడు దాన్ని తన పూర్వీకుల బూడిద ఉన్న స్థలానికి తీసుకెళ్లాడు. ఆ పవిత్ర జలాలు బూడిదను తాకిన వెంటనే వారు ముక్తిని పొందారు. వారి ఆత్మలు శాంతించాయి. భగీరథుని అపారమైన శ్రమ కారణంగా గంగ భూమికి వచ్చింది. అందుకే ఆ నది పేరు భాగీరథి అని కూడా పిలుస్తారు. ఆయన చేసిన మానవ ప్రయత్నానికి పేరు భగీరథ ప్రయత్నం. దీని అర్థం ఎంతో కష్టం చేసి అసాధ్యమైన పనిని సాధించడానికి చేసిన గాఢమైన ప్రయత్నం.